ఇతర వార్తల మీద ఫోకస్ చేస్తే హైదరాబాద్ లో ఇళ్ల మధ్య అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్స్ ఇప్పుడు భయపెడుతూ ఉన్నాయి. కూకట్పల్లిలో గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్ లో పేలుడు జరగడంతో ఇప్పుడు నగరవాసులంతా భయపడిపోతూ ఉన్నారు. అక్రమంగా నిర్వహిస్తున్న సెంటర్లపై చర్యలు తీసుకోవాలి అంటూ స్థానికులంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో జనావాసాల మధ్య గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్ ప్రజల ప్రాణాలతో చిలగాటమాడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్లో అనేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కూకట్పల్లి బాగ్ అమీర్ కాలనీలో ఉన్నటువంటి మనం చూడొచ్చు ఎలక్ట్రికల్ గ్యాస్ సర్వీసెస్ జై భవానీ గోల్డెన్ ఇన్ఫో సిస్టమ్ పేరుతో ఇందులో తాజాగా ఈరోజు ఉదయం ప్రమాదం జరిగింది. రీఫిల్లింగ్ చేస్తుండగా డొమెస్టిక్ సిలిండర్ల నుంచి కమర్షియల్ చిన్న సిలిండర్లకు రీఫిల్లింగ్ చేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి మనం చూడొచ్చు ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అందులో ఉన్నటువంటి షట్టర్ ఈ షాప్కి సంబంధించిన షట్టర్ గ్యాస్ సిలిండర్ పేలిన సందర్భంలో ఈ షట్టర్ ఒక్కసారిగా వచ్చి దాదాపు ఎదురుగా ఉన్న ఈ షాప్ వరకు వచ్చి పడినట్లుగా కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఈ పేలుడు జరిగిన సందర్భంలో ఇది కాలనీకి సంబంధించిన రోడ్డు, వాహనదారులు ఎప్పుడు రెగ్యులర్గా ఇక్కడ ట్రావెల్ చేస్తుంటారు. కానీ ప్రమాదం జరిగింది ఉదయం 10:30 గంటలకు. అప్పుడు ఇక్కడ ఈ షాప్ ఎదురుగా ప్రాంతాల్లో ఎవరు వాహనదారులు కానీ ప్రజలు కానీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఈ గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న సందర్భంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పైన ఉన్నటువంటి రేకులు కూడా పూర్తిగా చెల్లాచెదరైపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇది లోపల రీఫిల్లింగ్ సెంటర్. దాదాపు 20 సంవత్సరాలుగా ఈ రీఫిల్లింగ్ సెంటర్ జరుగుతున్నా కూడా మరి స్థానికులు ఫిర్యాదు చేయలేదా, దీనిపైన పోలీసులు కానీ సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదనేది కూడా తేలాల్సింది. ఎందుకంటే పక్కనే కాలనీ, దాదాపు వందలాది మంది జీవనం కొనసాగుతున్నారు, వందలాది కుటుంబాల ప్రాణాలు కూడా ఇక్కడ ఈ ప్రమాదంలో, ఇలాంటి ప్రమాదాలు జరిగిన సందర్భంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే ప్లేస్లో రీఫిల్లింగ్ చేస్తుండగా పేలుడు సంభవించింది. మనం చూడవచ్చు ప్రమాద తీవ్రతని. పైన ఉన్నటువంటి ఈ రేకుల కప్పు పూర్తిగా బ్లాస్ట్ అయిన సందర్భం, పూర్తిగా పేలిపోయి అటు బయట పడిపోయింది. ఆ రోడ్డు పైన కూడా ఇది మొత్తం పడిపోయిన పరిస్థితి. ఎదురుగా ఉన్న షట్టర్ కూడా ఎంతో అంటే బలంగానే ఉంటుంది. అది ఈ పేలుడు దాటికి ఎదురుగా ఉన్నటువంటి షాప్ వరకు కూడా పోయిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో లోపల ఇది పరిస్థితి. పేలుడు అనంతరం కూడా ఇందులో ఉన్నటువంటి మిగతా సిలిండర్స్ని కూడా చూడొచ్చు మనం. ఫ్యాన్ కూడా పూర్తిగా అంత దూరం వెళ్ళి అది పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితి. అంటే పేలుడు తీవ్రతను మనం తెలుసుకోవచ్చు, ఇంత ప్రమాద తీవ్రతను తెలుసుకోవచ్చు. ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు లోపల పని చేసే ఒక బాబు కూడా ఉంటుండే. ఆ బాబు ఊరికి వెళ్ళినట్లు కూడా స్థానికుల ద్వారా మనకు తెలుస్తుంది. సో యజమాని ఎవరైతే ఉన్నాడో యజమాని రీఫిల్లింగ్ చేస్తుండగా జరిగింది. ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా ఇవన్నీ కూడా ఈ గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్లు హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. అక్రమంగా ఈ రీఫిల్లింగ్ సెంటర్లు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దాదాపు గతంలో కూడా హైదరాబాద్ నగరంలో అనేక రీఫిల్లింగ్ సెంటర్కి సంబంధించినటువంటి గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న సందర్భంలో ప్రమాదాలు జరిగాయి. అందులో పనిచేస్తున్న నిర్వాహకులతో పాటుగా ప్రజలకు కూడా తీవ్ర గాయాల పాలై వాళ్ళు కూడా మృతి చెందిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ప్రమాదాల నివారణకు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అక్రమ రీఫిల్లింగ్ చేస్తున్న వాటిని మాత్రం ఖచ్చితంగా మూసివేయాలని చెప్పి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ జరిగినటువంటి ఈరోజు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలైన నిర్వాహకుడు, అతన్ని ఆసుపత్రికి తరలించారు, చికిత్స పొందుతుంది, ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నాడు. ఈ హైదరాబాద్ నగరంలో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్లపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి హైదరాబాద్ నగర వాసులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.